మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక్కసారిగా స్టార్టింగ్ వస్తుంటే ఏమంటారు అద్దాలు పలగొట్టడం కావచ్చు, తర్వాత ఫోటోలు పలగొట్టడం కావచ్చు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా చిరస్థానం పొందింది. ఫోటో పెట్టి తీసేయగానే ఫోటో పెట్టంగానే ప్రజల్లో స్థానం సంపాదించుకోలేదు. అంటే ఎమ్మెల్యే లేకపోతే గజ్వేల్ అభివృద్ధి జరగదు అనుకోవచ్చు కదా. మరి ఎమ్మెల్యే అన్నప్పుడు జీతాలు తీసుకుంటున్నప్పుడు ఒక్క రోజైనా వచ్చి తిరగాలి కదా అన్నది పాయింట్. కేసీఆర్ గారు 24 గంటలు గజ్వేల్లో ఉండరు. కేసీఆర్ గారు ఉండేది ఎర్రవల్లి, ఇక్కడనే పక్కకు మరకుక్ మండలము గజ్వేలు కాన్ నియోజకవర్గము. ఆయన పోటీ చేసి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోనే ఆయన నివాసం ఉంటున్నాడు. వాళ్ళకి సోయి ఉండాలి మాట్లాడేటప్పుడు. ఏదో మైకు దొరకంగానే మాట్లాడు, నలుగురు కూడంగానే ప్రజల మధ్యలో మాట్లాడుతుంటే మిగతా ప్రజలు గమనించరు అనుకుంటారా? క్యాంప్ ఆఫీస్కి కూడా వస్తే వాళ్ళకి అండస్ అలా పడితే ఇక్కడ ఏది కూడా కేసీఆర్ గారు ఏదేదైతే చేయాలనో, ఎమ్మెల్యేగా శాసనసభ్యుని ఏదైతే చేయాలనో ఆ పనులన్నీ కూడా ఇక్కడ పిఏకి చెప్తే పిఏ వెంటనే ప్రతిరోజు తీసుకొని పోయి అక్కడ అన్ని కార్యకలాపాలు ఈ శాసనసభ్యుడు ఏం చేయాలనో కేసీఆర్ గారు అది చేస్తూ ఉన్నారు. సరే అన్న, ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే కదా, అవును, పబ్లిక్ కదా, అవును, సొంతం ఏం కాదు కదా. మరి అట్లాంటిప్పుడు సీఎం ఫోటో పెట్టడానికి ఏమైంది మీకు? చట్టంలో ఎక్కడైనా ఉందా? జియో ఎక్కడైనా ఉందా? నేను ఏమంటున్నా, గౌరవ ముఖ్యమంత్రికి మనం ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. రెస్పెక్ట్ ఇస్తాం, మాకు క్రమశిక్షణ తెలుసు, మాకు పద్ధతి తెలుసు. ఇది కేసీఆర్ గారు అంటే ఎమ్మెల్యే గారి నివాసం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉంటే వాళ్ళనే ఉంటుంది. ఫోటోల కోసం బంధు పెట్టడము, తర్వాత సామాన్య ప్రజలు అంటే నష్టపోతారు కదా. అరే అభివృద్ధి చేయి రాబాయ్ అని చెప్పాలంటే అభివృద్ధి విడిచిపెట్టి ఇడికి వచ్చి అద్దాల వాళ్ళు కొట్టుడు ఏం రాబాయ్ అని చెప్పి ప్రజలందరూ కోపంతో ఏం చేస్తున్నారంటే ఇలా బంధులో పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళు స్వచ్ఛందంగా బంధులో పార్టిసిపేట్ అయ్యారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గంలో మొన్న ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర దాడి జరిగిందో అదే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో మనతో మాట్లాడడానికి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నూనె కుమార్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే కుమార్ అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? బాగున్నాను. ఏందన్న ఎప్పుడు లేనిది మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక్కసారిగా స్టార్టింగ్ వస్తుంటే ఏమంటారు అద్దాలు పలగొట్టడం కావచ్చు, తర్వాత ఫోటోలు పలగొట్టడం కావచ్చు. ఒక ఫోటో కోసం ఎందుకు ఈ రాజకీయాలు చేసింది అనుకోవచ్చు? ఫోటో పెట్టి తీసేయగానే ఫోటో పెట్టంగానే ప్రజల్లో స్థానం సంపాదించుకోలేదు. వాళ్ళ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా చిరస్థానం పొందిరు. తెలంగాణ ప్రజలలో కేసీఆర్ అంటే చిరస్థానం పొందిరు. వీళ్ళు రౌడీజం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ఇక్కడ వాళ్ళది ఏం 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే గజ్వేల్ నియోజకవర్గాన్ని 20 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళిండు అభివృద్ధి పథంలో అన్ని రంగాలలో. ఇక్కడ చెయ్యని అభివృద్ధి పని లేదు. రైతులకు, కార్మికులకు, కర్షకులకు, ప్రజలకు అందరికీ సరిపడా అన్ని రకాల అభివృద్ధి చేసిండు. చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 160 కోట్ల రూపాయల ప్రొసీడింగ్లు ఇచ్చిండు ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ అభివృద్ధి పథకాల కోసం. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, కమ్యూనిటీ భవనాలు కావచ్చు, వాటి కోసం అని చెప్పి 160 కోట్ల డెవలపింగ్ కోసం అని చెప్పి ప్రొసీడింగ్లు ఇచ్చింది. ఆ ప్రొసీడింగ్లు ఇస్తే వీడేమన్నా వస్తే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక 160 కోట్లు అట్లే ఉండగా వాళ్ళు ఏం చేయాలి? అవసరమైతే ఇంకో 160 కోట్లు మంజూరు చేయాలి. కానీ వీళ్ళు ఆ ఉన్న 160 కోట్లు ఏమున్నాయో కేసీఆర్ ఇచ్చిన ప్రొసీడింగ్లు అన్ని క్యాన్సిల్ చేసారు. ప్రజలకు పోతే తిట్టుకుంటున్నారు. ప్రజలకు పోతే అరే ఈ అమ్మ 27 నెలల అధికారంలోకి వచ్చి మీరు అధికారంలోకి వచ్చిన నుంచి ఏమన్నా తట్టెడు మట్టి ఎత్తిపోసిరా, ఏమన్నా ఆవగింజంతా పనిచేసిరా అని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అయితే నేనేమంటున్నానా, ఇక్కడ ఎమ్మెల్యే లేక పరిపాలన ఆగిపోయింది, మా ఎమ్మెల్యే మాకు కావాలని చెప్పేసి నిన్న ఒకటే రోజు కాదు, దీనికన్నా ముందు కూడా 5-6 సార్లు ఇలాంటి ఇష్యూలు జరిగినాయి. సో అంటే ఎమ్మెల్యే లేకపోతే గజ్వేల్ అభివృద్ధి జరగదు అనుకోవచ్చు కదా. మరి ఎమ్మెల్యే అన్నప్పుడు జీతాలు తీసుకుంటున్నప్పుడు ఒక్క రోజైనా వచ్చి తిరగాలి కదా అన్నది పాయింట్. అన్న చీమునెత్తురు ఉన్నోడు ఎవడైనా కళ్ళున్న కబోదులైతే నేను ఒకటే మాట నూనె కుమార్కి హెచ్చరిస్తున్నా. ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సైనికునిగా నేను చెప్తా ఉన్నా, వాళ్లకు మెడ మీద తలకాయ ఉంటే చీమునెత్తురు ఉంటే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం గజ్వేల్ కాదా అన్న? వాళ్ళకి సోయి ఉండాలి మాట్లాడేటప్పుడు. ఏదో మైకు దొరకంగానే మాట్లాడు, నలుగురు కూడంగానే ప్రజల మధ్యలో మాట్లాడుతుంటే మిగతా ప్రజలు గమనించరు అనుకుంటారా?
కేసీఆర్ గారు 24 గంటలు గజ్వేల్లో ఉంటారు. కేసీఆర్ గారు ఉండేది ఎర్రవల్లి, ఇక్కడనే పక్కకు మరకుక్ మండలము గజ్వేలు నియోజకవర్గము. ఆయన పోటీ చేసి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోనే ఆయన నివాసం ఉంటున్నాడు. ఎవడో మెడ మీద తలకాయలేని వాళ్ళంతా మాట్లాడతారు. రమ్మని చెప్పి బహిరంగ చర్చ స్థితం. అంటే ఫామ్ హౌస్ పాలన కాదు ప్రజా పాలన కావాలి అని చెప్పేసి అంటున్నారు అన్న. ప్రచారం చేసుకుంటాడు, ఫామ్ హౌస్ అంటాడు. ఆయన ఏమంటాడు, బాయికాడ వ్యవసాయం చేసుకుంటున్నా, నాకు ఇల్లు కట్టుకున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా, బాయికాడ వ్యవసాయ క్షేత్రం అంటున్నాం మేము. ఓకే, దాన్ని ఇంగ్లీష్ లో ఫామ్ హౌస్ అని చెప్పి వాళ్ళకి సబ్జెక్టు తెలుసా అన్న? ఫామ్ హౌస్ అంటే అర్థమైందో తెలుసా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి కూడా వస్తే వాళ్ళ కళ్ళు చల్లబడతాయి అన్న. ఒక మాట వింటావా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో గౌరవ రిటైర్డ్ ఆర్డీఓ ముత్యంరెడ్డి గారిని పిఏగా ఉంటారు ఇక్కడ. ప్రతిరోజు పొద్దున 9 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 గంటల వరకు ఉంటారు. ఇప్పుడు మేము అంటున్నామని కాదు, మీరు ఇప్పుడు సడన్ గా రండి. సడన్ గా వస్తే ముత్యంరెడ్డి సార్ ఉంటాడు ఇక్కడ. ఏది కూడా కేసీఆర్ గారు ఏదేదైతే చేయాలనో, ఎమ్మెల్యేగా శాసనసభ్యుని ఏదైతే చేయాలనో ఆ పనులన్నీ కూడా ఇక్కడ పిఏకి చెప్తే పిఏ వెంటనే ప్రతిరోజు తీసుకొని పోయి అక్కడ అన్ని కార్యకలాపాలు ఈ శాసనసభ్యుడు ఏం చేయాలనో కేసీఆర్ గారు అది చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలకు ఏం లోటు లేదు. లోటు ఎవరికి ఉన్నది? ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి కళ్ళు లేని కబోదులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మాట్లాడతారు అంతే తప్ప. కానీ ఇక్కడ కళ్యాణ లక్ష్యం వాళ్ళు ఇస్తాన్ని ఈ 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ప్రజల ముఖం లేదు వాళ్ళకు. ప్రజల ముఖం లేక వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇది ప్రజలను అవాయిడ్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి, డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇటువంటి అరాచకం చేస్తా ఉన్నారు. సరే అన్న, ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే కదా? అవును. పబ్లిక్ కదా? అవును. సొంతం ఏం కాదు కదా? కాదు. మరి అట్లాంటి ఇప్పుడు సీఎం ఫోటో పెట్టడానికి ఏమైంది మీకు? అన్నా నేను చెప్తా ఉన్నా, చట్టంలో ఎక్కడైనా ఉందా? జీవో ఎక్కడైనా ఉందా? ఎక్కడ జీవో లేదు. నేనేమంటున్నా, గౌరవ ముఖ్యమంత్రికి మనం ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా? రెస్పెక్ట్ ఇస్తాం. మాకు క్రమశిక్షణ తెలుసు, మాకు పద్ధతి తెలుసు. ఇది కేసీఆర్ గారు అంటే ఎమ్మెల్యే గారి నివాసం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉంటే వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ ఇష్టం ఉన్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టం ఉన్నది పెట్టుకుంటారు. ఇది ఎక్కడ చట్టం లేదు, జీవో లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు ఇలా ప్రతిపక్ష నాయకునిగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, మందికి నీతులు చెప్తున్నారు, బయట రేవంత్ రెడ్డిని గౌరవించాలంటున్నారు కదా. బాగా సవాల్ ఇస్తుతా ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కదా, నరేంద్ర మోడీ ఫోటో ఎవరో రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండాలి, అలాగే రాహుల్ గాంధీ ఇంట్లో ఉండాలి, సోనియా గాంధీ ఇంట్లో ఉండాలి. సోనియా గాంధీ కూడా ప్రభుత్వ అధికారి నివాసమే, దాంతోపాటు రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వ అధికారిగా నివాసమే. వాళ్ళ ఇంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకొని ఇగో మేము ఇట్లా పెట్టుకున్నామని చెప్పాలి. చెప్పి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీదే కదా, చట్టం తీసుకురండి, జీవో తీసుకురండి, ఇంకో 2 సంవత్సరాలు అయితే మేమే వస్తాం. అప్పుడు మా కేసీఆర్ గారు కూడా ఫోటో కూడా ఎవరన్నా అన్నో ఇన్నో అడపదడపక్క వేరే పార్టీలు ఎవరన్నా గెలిస్తే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ క్యాంప్ ఆఫీసులో కూడా మా కేసీఆర్ ఫోటో ఉంటుంది. చట్టం అందరికీ చుట్టమే, చట్టం అందరికీ వర్తిస్తుంది. తీసుకురండి, మీరే కదా ముఖ్యమంత్రి, శాసనసభలో మీకు బలం ఉంది కదా, మీరే చట్టాలు చేసేటోళ్ళు కదా, చేయండి. ఇప్పుడు ఈ ఫోటోల కోసం బంధు పెట్టడము, తర్వాత సామాన్య ప్రజలు అంటే నష్టపోతారు కదా, ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు బంధు? ప్రజల పిలుపు మేరకే, ప్రజల కోరిక మేరకే. పార్టీలు కాదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలందరూ. కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి చేస్తారని రాష్ట్రంలో అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, క్యాంప్ ఆఫీసుల పొంటి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు, అద్దాల ధ్వంసం చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, రౌడీలలాగా ఇక్కడ ఎవరు లేనప్పుడు వచ్చి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇలాంటిది కావద్దు రాష్ట్రములు ఎక్కడ. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ఏదైతే ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నదో గట్లే ఉండాలంటే వీళ్ళ కర్రుగాల్చి వాత పెట్టాలని చెప్పి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలిపి ప్రజలు బంధు పెడదామనంటే దానిలో బీఆర్ఎస్ పార్టీ పార్టిసిపేట్ అయింది. ప్రజలు నిజంగా స్వచ్ఛందంగా బంధు 100% మీరు చూడండి, సంపూర్ణ బంధు. అన్ని ఛానళ్ళు వచ్చినాయి, మీడియా, సోషల్ మీడియా టోటల్ చూడండి, ఏ ఒక్క షాప్ కూడా తీసిలేదు. స్వచ్ఛందంగా అందరూ. బీఆర్ఎస్ ఏం లేదు, బీఆర్ఎస్ బంధు ప్రజలకు మద్దతుగా ఉంటది. ఓకే, ప్రజలే దేవుళ్ళు. అంటే బలవంతంగా బంద్ చేయలేదు. అసలు కేసీఆర్ గారి మీద ప్రేమతోటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి ఇంటి గృహాన్ని ఇక్కడ అవమానించిండ్రు, ఇక్కడికి వచ్చి ధ్వంసం చేసిర్రు, అరాచకం చేసిర్రు, రౌడీలాగా ప్రవర్తించిర్రు. వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో లోపల ప్రజలకు మసులుతున్నది. అరే అభివృద్ధి చేయి రాబోయే అని చెప్పారంటే అభివృద్ధి విడిచిపెట్టి గిడికి వచ్చి అద్దాల వాళ్ళు కొట్టుడు ఏంది రాబోయే అని చెప్పి ప్రజలందరూ కోపంతో ఏం చేస్తున్నారంటే ఇలా బంధులో పార్టిసిపేట్ అయ్యారు, వాళ్ళు స్వచ్ఛందంగా బంధులో పార్టిసిపేట్ అయ్యారు. సరే అన్న, ఇప్పుడు గజ్వేల్ 3 సంవత్సరాలుగా ఏమైనా డెవలప్ అయింది అనుకోవచ్చు? డెవలప్ లేదు, ఏం లేదు. ఉన్నాయన్ని నిధులు వాపసు పోతున్నాయి. నేను చిన్న విషయం చెప్తా ఉన్నా, ఇదే గజ్వేల్ నియోజకవర్గం నాది కొండపాక మండలం. నేను మండల పార్టీ అధ్యక్షునిగా విద్యార్థి విభాగం నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా పనిచేస్తా ఉన్నా. మా మండలంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్ కట్టిండు సిద్దిపేట జిల్లాకు సంబంధించి. ఈ జిల్లా చేసిండు, జిల్లాతో పాటు
అక్కడ కలెక్టర్ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్ కట్టిండు. దాని పక్కనే అక్కడ వెటర్నరీ యూనివర్సిటీ మంజూరు చేసిండు కేసీఆర్ గారు. గౌరవ హరీష్ రావు గారి సహకారంతో కేసీఆర్ గారు ఇక్కడ వెటర్నరీ యూనివర్సిటీ మంజూరు చేస్తే పిల్లర్ల వరకు వచ్చినాయి. మీరు మీడియా ఎవరు వచ్చినా లేకపోతే ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను నా ఊర్లో నేను సిద్ధంగా ఉన్నా. పిల్లర్లు లేచిన తర్వాత ఇది మధ్యలోకి ఇది ఆపేసి తీసుకొని పోయి కొడంగల్లో పెట్టుకున్నాడు. సీమునెత్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆన్షారెడ్డి అయినా వాళ్ళ అయ్య మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అయినా నీకు సోయి ఉంటే, గజ్వేల్ ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఆ కొడంగల్కి ఎట్లా తీసుకుపోతావు బిడ్డ రేవంత్ రెడ్డి? మా గజ్వేల్ ప్రజలకు ఉపయోగపడే విధంగా, మా గజ్వేల్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మాకు కేసీఆర్ యూనివర్సిటీ తెచ్చిండు. నువ్వు ఇంకో యూనివర్సిటీ అవసరమైతే మనకు మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చింది ఎట్లా తీసుకుపోతామని నీకు సోయి ఉంటే, మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, సోయి ఉంటే రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ ధర్నా చేయండి. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మీరు నిరసన తెలియజేయండి. సో ఇక్కడ కాంగ్రెస్ వల్లనే అభివృద్ధి ఆగిపోతుందా? 100% కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి ఎక్కువ చేయాలి కదా. అభివృద్ధి ఎక్కువ తట్టెడు మత్తెత్తలే ఇప్పటి వరకు ఉన్న. ఇక బస్ స్టాండ్ మేము అధికారంలో ఉన్నప్పుడు మొదలు పెట్టినాం. వాళ్ళు మసిపూసి మారేడుకాయలాగా చెప్పి 420 హామీలు 6 గ్యారంటీలు ఇస్తే ప్రజలు నమ్మి, మా దగ్గర ఏం లేదు వేరే కొన్ని జిల్లాలలో కొంత నమ్మిరు ప్రజల ఆశాజీవులు కాబట్టి, అరే నిజంగా డెవలప్ అవుతుంది కావచ్చు, నిజంగా కేసీఆర్ ఎన్ని చేసిండు, రేవంత్ రెడ్డి వస్తే ఇంకా ఇవన్నీ చేస్తారు కావచ్చు, 2000 పెన్షన్ 4000 ఇస్తానంటే, దాంతోపాటు ₹1,00,000 కళ్యాణ లక్ష్యం ఇచ్చే కేసీఆర్ ఇస్తే ఇక తులం బంగారం ఇస్తానబట్టే, 2500 మహిళలకు ఇస్తానబట్టే, రైతు బీమా వేస్తానబట్టే, రైతు బంధు వేస్తానబట్టే, ఇవన్నీ అంటే ప్రజలు ఏంటంటే అరే మనకు లబ్ధి జరుగుతుంది కదా అని చెప్పి వీడు మోసకారు అనుకోక ఏం చేసిరంటే ప్రజలు నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలు అయినట్టు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ కేసీఆర్ వాళ్ళు చేయకపోను, వాళ్ళు అభివృద్ధి చేయకుండా గజ్వేల్ 20 సంవత్సరాల ముందుకు పోయింది. కేసీఆర్ గారు ముందు చూపుతోటి అన్ని రంగాలుగా అభివృద్ధి పథంలో 20 సంవత్సరాల ముందుకు పోయింది. ఆ అభివృద్ధి అయినా చాలు, కంటిన్యూగా ఏదో వస్తే చాలు. కానీ 160 కోట్లు వాపస్ అన్ని ఊళ్ళల్లో సీసీ రోడ్ల కోసం, డ్రైనేజీల కోసం, కమ్యూనిటీ భవనాల కోసం, ప్రజలకు అక్కడ ఏ ఊర్లో ఏది అవసరం ఉంటే ఆ అవసరాల కోసం, ఆ అవసరాలు తీర్చడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి ఈ కేసీఆర్ గారు నిధులు మంజూరు చేస్తే ఈ 160 కోట్లు తీసుకొని పోయి వాడు కొడంగల్లో పెట్టుకుంటే ఈ కళ్ళు లేని కబోదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చీటింగ్ మాటికి మా ప్రతాప్ రెడ్డి గారినో, మా హరీష్ రావు గారినో, కేసీఆర్ గారినో మాట్లాడుతున్నారు. మీకు చీమునెత్తుంటే చర్చకు రండి, ఈ యూనివర్సిటీ తీసుకురండి, ఈ అభివృద్ధి నిధులు తీసుకురండి. ఊర్లలో 30 నెలల్లో ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన 5 లక్షలు తప్ప ఒక్క రూపాయలే. మొన్నటిదాకా పంచాయత్ సెక్రటరీలు గ్రామాలలో ప్రభుత్వ అధికారులే కదా, పంచాయత్ సెక్రటరీలు వాళ్ళ జీతం డబ్బులు పెట్టి ఏది డంప్ యార్డ్లలో ఇట్లా మన ట్రాక్టర్ల డీజిల్ పోసి, చెత్త ట్రాక్టర్ల డీజిల్ పోసి వాళ్ళకి అర్హత లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ నేతల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం ఇప్పటికెళ్ళి అడిగినా కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏం జరగట్లేదు అని అంటారు. మీరు ఒక 100 ఇండ్లు తిరగండి, 99 ఇళ్ళ బరాబర్ చెప్తారు కేసీఆర్ దేవుడు అంటారు, చేతులు ఎత్తి మొక్కుతారు. రావాలి సారు, కావాలి కేసీఆర్, మళ్ళా ఈ రాష్ట్రానికి కేసీఆర్ అయితేనే ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా అయ్యే దిశలా ఈ శనేశ్వరుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మోసపూరిత మాటలు చెప్పుకొచ్చిండు. కేసీఆర్ అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పి ఇలా మొత్తం సబ్బండ వర్ణాలు తెలంగాణ ప్రజానికమంతా కూడా వేచి చూస్తా ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి పౌరులంతా సిద్ధంగా ఉన్నారు. మొన్న మరి మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్స్ ఇదంతా బీఆర్ఎస్ఏ గెలిచింది, వేరే దగ్గర అధికార పార్టీ అని చెప్పి మా ప్రజలను, పార్టీ నాయకులను, కార్యకర్తలను వేరే జిల్లాల్లో, ఉమ్మడి మెదక్ జిల్లా ఏముండదు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డా, ఇది ఉద్యమాల గడ్డ. ఇక్కడ ఏముండదు, ఇక్కడ అంతా వార్ వన్ సైడ్. బీఆర్ఎస్ ఎప్పుడైనా చిరస్థాయిగా రాసి పెట్టుకుని కేసీఆర్ ఫోటో చాలు అంతే. కేసీఆర్ ఫోటో ఉంటే ఆ ఇంట్లో కొండంత ధైర్యం, ఆ కుటుంబంలో కొండంత ధైర్యం, ఆ ఊర్లో ఆ ఊరికే కొండంత ధైర్యం, ఆ పరిస్థితులు ఉంటాయి. కేసీఆర్ ఫోటో చూస్తే ముఖంలో చిరునవ్వు వస్తుంది. మీరు ఒక 100 ఇండ్ల ఎంక్వైరీ, 50 వెళ్తా డెఫినెట్గా వెళ్తా. అండ్ ఇలాంటి దాడులు ఇంకోసారి జరుగుతాయి, ఇప్పటికీ 3 సార్లు జరిగింది అనుకుంటాను ఇట్లాంటి దాడులు, మరోసారి జరుగుతుంది అన్న. ఒక్క మాట చిన్నగా చెప్పాలా అన్న, 2 లక్షల ఓట్లు ఉంటాయి అన్న మా దగ్గర గజ్వేల్ నియోజకవర్గంలో. మా సభ్యత్వం 90,000 ఉంటుంది అన్న బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ చిన్నగా ఎవరిని రమ్మని చెప్పలేదు. అరే వాడెవడో వచ్చి అక్రమంగా చొరబడి ఆస్తులు ధ్వంసం చేసిర్రు, కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ ను ఇట్లా ధ్వంసం చేసిరని తెలిస్తే 20,000 మంది ఇలా బంద్ అంటే 20,000 మంది రోడ్డు మీదకి వచ్చారు. ఇలా
ఒక్క కేసీఆర్ గారో హరీష్ రావు గారో ప్రతాప్ రెడ్డి గారో మా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు ఒక చిన్న పిలిపిస్తే ఈడ 90,000 సభ్యత్వం ఎవరున్నారో 90,000 మంది ఈడ ఉంటే పొట్టది ఎవరిన కాంగ్రెస్ అంటే కథమైపోతారు. ఆ పరిస్థితి ఉన్నది. వాళ్ళు రౌడీయిజం చేస్తా ఉన్నారు. కానీ మాకు గౌరవించడం తెలుసు, సంస్కారం తెలుసు. మాకు కేసీఆర్ గారు మాకు అన్ని సంస్కారం నేర్పింది కాబట్టి మేము ఉంటున్నాం. ఈయన్నే ఇల్లు మేము అనుకుంటే ఇలా 20,000 మంది వచ్చారు. వాళ్ళు పట్టుమని ఊరికి 10 మంది ఉండరు. మేము అనుకుంటే వాళ్ళు గ్రామాల్లో తిరగలుగుతారా? మేము అనుకుంటే ప్రజల్లో వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా రాబోయే హామీలు నెరవేర్చమని చెప్పి మేమంటే మీరేమో ఈ రౌడీజం చేస్తున్నారని చెప్పి ప్రజలు ఇలా రేపంచలు రోడ్డం ఎదురు కానీ రేపంచలు గ్రామాలకు కొని ప్రజలు అడ్డుకుంటారు ఎక్కడ దగ్గర. రాజకీయాలు ముందే మొదలైనవి అయితే గజ్వేల్లో మొదలైనవి. వాళ్ళు చేసే అరాచకాలు చూసి ప్రజలు బాధపడుతున్నారు, కన్నీరు తెచ్చుకుంటున్నారు, లబోదిపోమంటున్నారు. ఇప్పుడు సానుభూతి కాంగ్రెస్ కి పెరిగినట్ట బీఆర్ఎస్ కి? సానుభూతి ఇక్కడ వాస్తవం చూస్తున్నారు ప్రజలు. వాళ్ళ రౌడీజాన్ని చూస్తున్నారు. రౌడీజా అంతం కావాలి. ఇదేం రాయలసీమ కాదు, ఇదేమో ఇంకో వేరే రాష్ట్రం కాదు. ఇక్కడ ఇది స్వచ్ఛమైన తెలంగాణ. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాడి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక దృఢ సంకల్పంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇలా కేసీఆర్ చేతిలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎంత సంతోషంగా ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నదో అదంతా కూడా ప్రజలు గమనించారు. ఇవాళ ఈ 20 నెలల పాలనలో కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇలా పరిస్థితులన్నీ చూసిన తర్వాత ప్రజలు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉన్నది. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. మా కొండపాక మండలానికి సంబంధించితే గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు తపాస్పల్లి అని ఉంటుంది పక్కడ జనగాం నియోజకవర్గానికి సంబంధించి. తపాస్పల్లి డ్యాం నుండి D4 కెనాల్ ద్వారా మా కొండపాక మండలంలో రైతులు ఇబ్బంది పడవద్దు, ఎక్కడ ఒక గుంటెడు భూమి కూడా ఎండిపోవద్దు, ఒక మడి ఒక దొయ్య కూడా ఎండిపోవద్దు అనే ఉద్దేశంతో అన్ని చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు ఎవరు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత తపాస్పల్లి నీళ్ళు లేవు. వాళ్ళకు ముందు చూపు లేదు, వాళ్ళకు ఆలోచన లేదు. ఇలా మా పంట పొలాలన్నీ ఎండిపోతా ఉన్నాయి. మొన్న మా ఊర్లో మా దుద్దెల్లో కూడా ఒక 10 మంది రైతులది మనిషికి 2 ఎకరాలు, ఎకరము 3 ఎకరాలు వాడు ఎంత చేసుకుంటే అంతా ఎండిపోతే అరే నీ అమ్మ వీళ్ళు ఏమైనా గుండెవలికి ఏమైనా చేసుకోగలరా అని చెప్పి మా ప్రతాప్ రెడ్డి గారు, మా గజ్వేల్ నియోజకవర్గ నాయకులు అందరూ మా రైతుల దగ్గరికి వచ్చి మొన్ననే 3 రోజుల కింద వచ్చి వాళ్ళకు పరామర్శించి మేముంటాం అండగా అని వాళ్ళకు భరోసానిచ్చి రేపు రాబోయే రోజుల్లో ఇంకా 2 ఏళ్ళు అయితే కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు బరాబర్ ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్కి తెలుసు రైతు ఏడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడ్డ దాఖలాలు లేవు. ఖచ్చితంగా రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఈడ రైతు బాగుంటేనే అందరు రైతులు రాజుల్లాగుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిండు, అనేక పథకాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. మీకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మేమున్నాం, కేసీఆర్ నాడు హరీష్ రావు నాడు అనే ఉద్దేశంతో మేము అక్కడికి పోయి మా గజ్వేల్ నియోజకవర్గ నాయకులంతా భరోసాను కల్పించి వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని నింపొచ్చింది. ఓకే అన్న, చూద్దామన్న ఈ 2 సంవత్సరాలు మీరు అన్నట్టు మళ్ళీ కేసీఆర్ గారి రాజ్యం వస్తుందా? 100% వస్తుంది. కేసీఆర్ ప్రజాపాలన రాజ్యం వస్తుందా అనేది. ప్రజాపాలన ఎక్కడ? ప్రజాభవన్ అని చెప్పింది ఏదైతే ఉన్నదో ప్రజాభవన్లకు ముఖ్యమంత్రి పోవడానికి లేదు. ఏదో మేము కంచెలు తీసేస్తున్నామని షో కొట్టిండు, అందులో ముఖ్యమంత్రి పోతాడు ఆడ. అది ఏం లేదు, గోడలకే పరిమితమైంది. ఆ తెలంగాణ రాష్ట్రం ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత దానికి ఒక ప్రెస్టేజ్ తోటి 29 రాష్ట్రాలల్లో మిగతా 28 రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉండేనో, ఇవాళ అప్పుడు మొదటి వరుసలో ఉండేనో అందరూ తెలంగాణ చూసి ఆదర్శం తీసుకున్నారు. మిషన్ భగీరథ పథకం తీసుకొస్తే నరేంద్ర మోడీ ఈ గజ్వేల్ నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసిండు. అది దేశవ్యాప్తంగా ఇంటింటికి ఏ అక్క ఏ చెల్లె నల్ల నీళ్ళ కోసం ఇబ్బంది పడొద్దు, ఏ తాగ నీళ్ళ కోసం ఇబ్బంది పడొద్దు అని కేసీఆర్ గారు ఒక ప్లాన్ చేస్తే నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఇది బాగున్నది, దేశవ్యాప్తంగా కావాలి, ఏ అక్క ఏ చెల్లె తాగ నీళ్ళ కోసం గుక్కెట్ నీళ్ళ కోసం ఇబ్బంది పడొద్దని నరేంద్ర మోడీ వచ్చి కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్పిపోయాడు. రేపు పరిస్థితి ఏంటంటే దేశమంతా ఈ వైపు చూసే పరిస్థితి ఏమో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండే. ఇవాళ ఏమైంది పరిస్థితి? ఇవాళ అట్టడుకు పోయింది తెలంగాణ. అంటే 29వ నంబరు 28వ నంబరుకో అన్ని రంగాలకు పోయింది. దాచుకోవడం తప్ప అభివృద్ధి లేదు. మొత్తానికి బెదిరింపులు, భయభ్రాంతులు, సెటిల్మెంట్లు, కాంగ్రెస్ అంటే ఇగో ఈ పరిస్థితికి వచ్చింది. ఓకే అన్న, చూద్దాం అన్న. నేను కూడా జనాల లోపలికి అడిగి తెలుసుకుంటే గజ్వేల్ ప్రజలు కేసీఆర్ హయాంలో ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు లేదా అనేది చూద్దామన్నా. అండ్ ఇలాంటి దాడులు కూడా మంచిగా అని చెప్పేసి కూడా చెప్పుకో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది నూనె కుమార్ గారితో స్పెషల్ చిట్చాట్.